మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నేడు సంక్రాంతి సంబరాలు. మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కచ్చేరిమిట్టలోని 20వ వార్డు సచివాలయం వీధిలో ఈరోజు ఉదయం 9:30 గంటల నుండి సంక్రాంతి సంబరాలు జరగనున్నాయని సంస్థ అధ్యక్షులు రాయపాటి దిలీప్, కార్యక్రమ నిర్వాహకులు గణపతిరాజు, మారుతి రామారావు, ఎంఏ రవికుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సంబరాల్లో మహిళలకు ముగ్గుల పోటీలు, వివిధ రకాల ఫన్నీ గేమ్స్, మరెన్నో ఆటలు పాటలు జరుగుతాయని, నేటి తరం పిల్లలకు పూర్వం సంక్రాంతి వాతావరణాన్ని తెలియజేసే విధంగా హరిదాసుల పాటలు, గొబ్బెమ్మలు, అనేక కళారూపాలతో కార్యక్రమాలు జరుగుతాయని, ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు అందరూ పాల్గొని ఆహ్లాదకరమైన పండగ వాతావరణాన్ని ఆస్వాదించి పోటీల్లో బహుమతులు గెలుచుకొని ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు తీసుకొని ఈ సంక్రాంతిని ఆనందంగా జరుపుకోవాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనుటకు ఎలాంటి వయోపరిమితి లేదని, అందరూ పాల్గొనవచ్చని వారు తెలియజేశారు. హిందూ బంధువులందరికీ నమస్కారం. ముందుగా మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ తరపున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ మీకు అందరికీ సుపరిచితం. ఈ సంస్థ ఎంతో కాలంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఒక మంచి సేవా సంస్థ. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు సంక్రాంతి సంబరాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం కావలి కచ్చేరిమిట్టలోని సచివాలయం స్ట్రీట్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని చాలా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. రంగవల్లుల పోటీలు, ఫన్నీ గేమ్స్, ఇలా చాలా కార్యక్రమాలు ప్లాన్ చేశాం. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని సంక్రాంతి సంబరాలను ఎంజాయ్ చేసి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈసారి సంక్రాంతి జరుపుకునేలాగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. ఈ తరం పిల్లలకి అసలు ఈ సంక్రాంతి ఎలా జరుపుకోవాలి, మన సంస్కృతి సాంప్రదాయాలు ఏమీ తెలియట్లా. ఈ పిల్లలందరికీ కూడా ఇప్పుడు సెల్ ఫోనే ప్రపంచం అయిపోయింది. అసలు ఆ పండగ వాతావరణం పూర్వంలాగా ఎక్కడా లేదు. పూర్వం మా చిన్నతనంలో ఈ సంక్రాంతి అంటే ఈ కంప కొట్టుకొచ్చి అవన్నీ కూడా సేకరించుకొని ఇంకా చిన్న గేమ్స్ ఆడేవాళ్ళం. స్పోర్ట్స్ ఉండేవి, క్రికెట్ టోర్నమెంట్స్ ఉండేవి. తర్వాత ఇంకా చిన్న ఇవి గేమ్స్ అన్నీ ఆడుకోవడము, గాలిపటాలు, ఇలా చాలా ఉండేవి. ఇప్పుడు పిల్లలకి ఏమీ లేవు. ఏదో పండగ రోజు కొత్త బట్టలు వేసుకొని గుడికి వెళ్ళి రావడం అలా అయిపోయింది. అలాంటి మంచి పండగ సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసేలాగా ఒక చక్కటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. ఈ యొక్క సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని మంచి విలువైన బహుమతులు గెలుచుకోండి. కావాల్లో చాలామంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో హాజరు కాబోతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని చక్కగా ఈసారి పండుగని సెలబ్రేట్ చేసుకుందామని కోరుకుంటూ స్వస్తి. కావలి నియోజకవర్గ ప్రజానీకానికి నా నమస్కారాలు. నూతన సంవత్సర వేడుకలను పూర్తి చేసుకొని రేపటి రోజున ముక్కోటి ఏకాదశిని మన అందరం కూడా జరుపుకోబోతున్నాం. ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు పురాణం ప్రకారం అందరికీ దేవుడైన విష్ణు వైకుంఠాన్ని వీడి 3 కోట్ల దేవతలందరికీ దర్శనమిచ్చేందుకు ఉత్తర ద్వారం నందు వచ్చుతున్నాడు. కాబట్టి దాన్ని ముక్కోటి ఏకాదశిగా అభివర్ణిస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఆనాడు విష్ణువుని సందర్శిస్తే 300 కోట్ల జీవిత ఫలం మనకు అందరికీ అందుతుందని ప్రజల యొక్క నాంది. అందుకని రేపటి రోజున అందరూ కూడా ముక్కోటి ఏకాదశి నాడు అందరూ దేవాలయాలు సందర్శించాలని, అందరినీ ఆ దేవుణ్ణి కొలవాలని, ఆ దేవుని యొక్క దీవెనలు మన కావలి నియోజకవర్గం మీద, మన అందరి ప్రజల మీద ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.